వారణాసి సమీపంలోని ప్రశాంతమైన గ్రామంలో పవిత్ర నది పక్కన పురాతన కాళేశ్వర్ మహాదేవ మందిరుంది. 50 సంవత్సరాల పాటు పండిట్ హరినారాయణ సాయంత్రం హారతిని తప్పకుండా నిర్వహిస్తారు. కాని ఒక వర్షాకాలపు తుఫాను రాత్రి బలపీఠ ముందు నిర్జీవంగా కనిపించింది. మరుసటి సాయంత్రం అతని యువ శిష్యుడు రాఘవు తన ప్రియమైన గురువు జ్ఞాపకార్థం ఆరతిని పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. గర్భగుడి లోపల గాలి భారీగా ఉంది. చల్లగా, తడిగా, ధూపం మరియు భయం యొక్క సువాసనతో నిండి ఉంది. గంట మోగించగానే ప్రతిధ్వని తప్పుగా వినిపించింది, లోతుగా, దాదాపు రాతి నేల కింద నుండి గుసగుసలాగా. ఆపై అతని మంత్రంలో మరో స్వరం చేరింది, తక్కువగా, బొంగురుగా, వణుకుతూ, చివరి దీపం వెలిగించండి అని. రాఘవు చివరి దీపం పెట్టినప్పుడు శివలింగం నుండి రక్తం కారడం ప్రారంభమైంది. మరుసటి రోజు ఉదయం, రాత్రి నుండి ఎవరూ సాయంత్రం హారతి చేయడానికి ధైర్యం చేయడం లేదు. కానీ మీరు సూర్యాస్తమయం తర్వాత నది దగ్గరకు వెళితే మీరు ఇప్పటికీ